నమస్తే దోస్తులు, అందరు ఎట్టున్నారు? సో నేనైతే నిర్మల్ అయితే వచ్చేసిన రేకుల కిరాయి. నిర్మల్ టు లక్ష్మీ సాగర్ అంటే మధ్యపడిగ దగ్గర ఉంటుంది. సో నేనైతే రేకులకైతే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. సోఫీ నగర్ అయితే పోతున్నాం. ఇది సోఫీ నగర్ రోడ్ నిర్మల్ దగ్గర. శివాజీ చౌక్ దగ్గర నుంచి ఇటు ఆర్మూర్ రోడ్డుకు అయితే వెళ్ళిపోవాలి మనమైతే రేకులు తయారు చేసే ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనకు సైజ్ అయితే చెప్పేసినాం. ఆ సైజ్ అయితే మనకు రేకులు అయితే కట్ చేసి ఇస్తున్నారు. సో మేమైతే 12 రేకులకైతే ఆర్డర్ అయితే ఇచ్చినాం. 12 రేకులు అయితే మనకు కట్ చేసి వంపు చేసి ఇస్తాడు. మనకు వంపు తీసుకున్నాం, 11+1 తీసుకున్నాం మన రేకులు. ఇక్కడ అన్ని పైపులు కూడా దొరుకుతాయి మనకు సంబంధించినవి, రేకులకు సంబంధించినవి అన్నిటికీ పైపులు అయితే ఇక్కడ దొరుకుతాయి. సో కిలోల హిసాబు కూడా ఇస్తాడు. డైరెక్ట్ పీసుల హిసాబు కూడా ఇవ్వమంటే ఇస్తారు. వీళ్ళ దగ్గరికి షీట్ల రూపంలో అయితే షీట్లు అయితే వస్తాయి, రేకుకు సంబంధించిన షీట్స్. సో అదైతే షీట్ అనేది ఇక్కడ మిషన్ లేసి అయితే మనకు రేకు లెక్క తయారు చేసి ఇస్తారు. చూస్తున్నారా, అదే షీట్లు. ఈ మిషన్లను అయితే రేకు చొరగొట్టేసి అయితే మిషన్ ఎరగొట్టిన తర్వాత రేకు అయితే బయటకు అయితే వచ్చేస్తుంది. ఎన్ని ఫీట్లు కావాలంటే అన్ని ఫీట్లు మనకి ఇక్కడ స్పాట్లను అయితే కట్ చేయడం జరుగుతుంది. మనం ఆర్డర్ ఇచ్చిన రేకులు అయితే తయారైతే అయిపోయినాయి. సో ఇక్కడైతే అమలు అయితే ఎవరైతే ఉండరు. సో మీదున్న మిషన్ మాత్రం అయితే క్రేన్ లెక్క ఉంటుంది. సో దాన్ని బట్టి అయితే లేపుతారు. ఆ మిషన్ అయితే ఎటు దొరుకుతాటే పోతుంది. సో మన చేతుల్లో అయితే రిమోట్ కంట్రోల్ అనేది ఉంటుంది. సో వాళ్ళైతే రిమోట్ తోటి వాళ్ళైతే కంట్రోల్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మనకైతే ఒక ఫీట్ అయితే బెండు అంపాలా. ఆ బెండు అంపడానికి ఇంకో మిషన్, పక్కకున్న మిషన్ దగ్గరికి అయితే ఆ క్రేన్ సహాయంతో అయితే తీసుకొని పోతున్నారు. బెండు అంపే మిషన్ ఇదే ఫ్రెండ్స్. సో చూస్తున్నారా, సో సౌండ్ అయితే బాగున్నది. మీకు సౌండ్ కూడా వినిపిస్తా. మనకు ఒక ఫీట్ అయితే అంపిస్తాడు. విన్నారా ఫ్రెండ్స్, సౌండ్ అయితే ఎట్లా వినిపిస్తుందో? సౌండ్ అయితే వినిపిస్తుంది. సో మనకైతే రేకులు ఇలాగే అంపిస్తాడు. సో మనమైతే 12 రేకులు అయితే తీసుకుంటున్నాం. 11+1 అంటే 12 ఫీట్ల రేకులు అన్నట్టు ఇది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనం తీసుకున్న అన్ని రేకులు ఇలాగే వంపుతోటి మనం చెప్పినాం కాబట్టి మనకి ఇలాగే వంపి ఇవ్వడం అనేది జరుగుతున్నది. మనకైతే రేకులు అయితే రెడీ అయిపోయినాయి. మన బండ్లను అయితే రేకులు అయితే పెడుతున్నారు క్రేన్ సహాయంతో. చూడండి ఫ్రెండ్స్, ద మిషన్ కూడా రిమోట్ కంట్రోల్ ఉన్నది. అమలలో అయితే ఇక్కడ ఉండరు. సో మిషన్ బట్టి అయితే మనకైతే లోడ్ అయితే చేస్తున్నారు. మనకు 2x2 పైపులు కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి పైపులు అయితే కస్టమర్స్ అయితే ఇక్కడనే తీసుకున్నాడు. సో ఇక బయట ఏం తీసుకోవాలని ఇక్కడనే తీసుకున్నాడు. మంచి రేటే ఇచ్చేసిండు మనకు. చూడండి, పైపులు కూడా వాళ్ళే లోడ్ చేస్తున్నారు. మిషన్ బట్టి ఏరాదు కాబట్టి మనకు సైడ్లో వేసుకోవాలి కాబట్టి సైడ్కి వేసేస్తున్నాడు. సో మన బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. సో తాడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్టుకోవాలా, ఎందుకంటే రేకులు జారే అవకాశం ఉంటుంది. తాడును తెంపుకొని రావడం అయితే జరుగుతుంది. సో తాడైతే మంచిగా కట్టుకోవాలా పైపులకు, రేకులు మీద ఉన్నాయి కాబట్టి రేకులకు అయితే ఖచ్చితంగా కంపల్సరీ టైట్ అయితే కట్టుకోవాలా, ఎటు జరగనివ్వకుండా రేకులు. మనమైతే రోడ్డుకి అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్. సో పెద్ద క్రేన్కి అయితే మన జాతీయ జెండాను అయితే తలగబెట్టిండు మంచిగా పైకి. మనమైతే నిర్మల్లో మన ఖానాపూర్ రోడ్డుకి అయితే శివాజీ చౌక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో మనకైతే సిగ్నల్ పడ్డది. సో మనమైతే బండి అయితే ఆపుకున్నాం. మనమైతే మామూలు దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో మొత్తం అయితే వీడియో తీస్తలేను, ఎందుకంటే వీడియో బాగా లాంగ్ అయిపోతుంది కాబట్టి వీడియోనైతే మొత్తం అయితే పెడతలేను. మనకు మామూలు దాటినాకనైతే రోడ్ అయితే వరకు నడుస్తున్నది. సో మనమైతే నెమ్మదిగానైతే వెళ్ళిపోవాలా, ఎందుకంటే తాడు మాత్రం తెగిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రేకులు కోసుకొని వస్తుంది కాబట్టి
నెమ్మదిగానైతే ఈ బొందలలోనైతే మనం నెమ్మదిగా పోవాలా. సో ఇదే ఫ్రెండ్స్, మనమైతే మధ్యపడిగ దగ్గరికి అయితే వచ్చేసినాం. లక్ష్మీ సాగర్ అనేది ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో మనమైతే రేకులైతే పోయినాకనైతే దించేసినాం, ఎందుకంటే కస్టమర్ ఒక్కోడే ఉన్నాడు కాబట్టి పాపం హెల్ప్ అయితే వేసేసిన. ఎందుకంటే ఒక్కోనికి రేకులు దించరాదు, చేతులు కోసుకుపోతాయి కాబట్టి రేకులు అయితే పాపం దించినాం. సో అందుకనే అన్లోడింగ్ చేసేది మాత్రం వీడియో తీయలేకపోయినాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.